ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం మనం ధ్యానిస్తున్నాం. 22వ వచనం ఒకసారి గ్రంథం తెరవగలిగితే 21 AB కింద మనం 2 భాగాలుగా విడగొట్టాం. 21వ వచనాన్ని 2 భాగాలుగా విడగొట్టాం. 1 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. 2 B 21 B అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఈ 2 విషయాలు 21వ వచనంలో మనం నేర్చుకున్నాం. అయితే మారు మనసు ఇక్కడ ప్రకటించబడుతుంది. పాత క్రొత్త నిబంధనలో మారు మనసు యొక్క అవసరత నొక్కి చెప్పబడింది. ఒకసారి 2 సార్లు కాదు, కొన్ని పదుల సంఖ్యలో మారు మనసు అనేటువంటి పదాన్ని పాత క్రొత్త నిబంధనలో దేవుడు మాట్లాడారు. అంటే దేవుడు ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నాడని చూసాం. దేవత్వం ఏం కోరుకుంటుంది? మారు మనసు పొంది రక్షింపబడాలి అనేది దేవుని కోరిక. దేవత్వం అదే కోరుకుంటుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి యెజబెల్ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నారు? ఆమె మారు మనసు పొందాలి, ఆమె కూడా రక్షించబడాలి, ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా రక్షించబడాలి అని కోరుతున్నాడు. ఇది నేను ఇందాక ఒక మాట అన్నాను, మారు మనసు అనేది ప్రత్యేకమైనటువంటి ఒక పాఠం ఉందని అన్నప్పుడు దాన్ని స్కిప్ చేసి ముందుకెళ్దామనే కొంత ఆలోచన వచ్చింది మనలో కొంతమందికి. అయితే విషయం ఏంటంటే యెజబెల్ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు కోరుకుంటున్నాడు. అంటే మారు మనసు అంటే ఏంటి తెలియకుండా ఆమె నుంచి మారు మనసు దేవుడు కోరుకుంటున్నాడని నేర్చుకుని మనం ముందుకెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని మైకులు పగిలిపోయేలాగా మాట్లాడుతున్నాం మన సంఘాల్లో. అసలు మారు మనసు అంటే ఏంటి తెలియకుండా నువ్వు మారు మనసు పొందావా అని అడుగుతున్నాం కూడా. మారు మనసు పొందని వారు పొందండి అని ప్రసంగాలు కూడా చేస్తున్నాం. ఇంతకీ మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఎందుకు పొందాలి? ఇవేమి తెలియకుండా మనం ముందుకెళ్ళిపోతే అది న్యాయం కాదేమనిపిస్తుంది. ఇదేమీ ప్రత్యేకమైన పాఠం కాదు. వాస్తవానికి నాకు అనిపించింది చెప్పాను. కానీ ఇక్కడ ఆమె నుంచి మారు మనసు పొందమని కోరుకున్నప్పుడు ఆ మారు మనసు అంటే తెలియకుండా మనం ఏం చేయలేం. కనుక మారు మనసు అంటే ఏంటి, మారు మనసు ఎందుకు కోరుతున్నాడు దేవుడు, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కొన్ని విషయాలు మనస్ఫూర్తిగా వినడానికి, హృదయపూర్వకంగా మాటలు స్వీకరించడానికి ఈ వర్తమానం కొరకు మనం సిద్ధపడాలి. మొదటిది ఒక్కొక్కటిగా పాయింట్ వైజ్గా రాసుకుందాము. టైటిల్ మారు మనసుకి సంబంధించి మీరు ఏం రాసుకుంటారంటే దేవుడు కోరుచున్న మారు మనసు అని టైటిల్ పెట్టుకోండి. మారు మనసు అంటే ఏంటి, ఏది మారు మనసు కాదు. బాప్తిస్మిచ్చి యోహాను ఈ భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత, దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏమి ప్రకటించడం మొదలుపెట్టాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రకటించుచు వచ్చినటువంటి ఆయన సందేశంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటి? మారు మనసు పొందుడని జనులను హెచ్చరిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయన స్వార్థ పరిచర్యలో ఆయన చేసింది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏం ప్రకటిస్తున్నాడు ప్రజల నుండి? మారు మనసు పొందుడి. ప్రభువైన క్రీస్తు ఆయన అపోస్తులు కూడా అదే సందేశం ఇచ్చారు. సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి సందేశంగా ఉంది, ప్రాముఖ్యమైన అంశంగా ఉంది వారి ప్రకటనలో. అది కూడా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఇందాక బాప్తిస్మిచ్చి యోహాను గారు మారు మనసు పొందుడని యోధారణ్యంలో ప్రకటించుచుండెను. ఆయన అపోస్తులు కూడా చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. ఎంత ఘంటాపథంగా పలకబడినటువంటి పదం అండి ఇది. ప్రజల నుండి దేవత్వం ఏం కోరుకుంటుంది? మారు మనసు పొందండి. బాప్తిస్మిచ్చి యోహాను గారు, ప్రభువైనటువంటి క్రీస్తు,
ఆయన అపోస్తులు కూడా ఇచ్చిన సందేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పదం ఏంటంటే మారు మనసు. ప్రభు గ్రేట్ కమిషన్ జారీ చేసినప్పుడు పాపులు మారు మనసు పొందవలసిందిగా ఆదేశించబడ్డారు. ఆయన గ్రేట్ కమిషన్ ఇచ్చాడు, అంటే ఘనతత్వం గల ఉత్తర్వు. ఆయన ఒక ఉత్తర్వు జారీ చేశాడు, అది చాలా బలమైనటువంటి ఉత్తర్వు. ఆ ఉత్తర్వు జారీ చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు చూడండి. అంటే ఆయన గ్రేట్ ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ప్రాముఖ్యమైన ఆజ్ఞని అపోస్తుల ద్వారా సంఘానికి ఇవ్వబడినప్పుడు, ఆజ్ఞాపించబడినప్పుడు ఏ మాటలు మాట్లాడారు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇది గ్రేట్ కమిషన్ అండి. ఇది సంఘం ఏర్పడిన తర్వాత సంఘంలోనికి ఎవరైతే రావాలనుకుంటున్నారో, సంఘంలోనికి ఎవరైతే చేర్చబడాలనుకుంటున్నారో వారికి మారు మనసు పొందవలసిందిగా వారిని ఆదేశించాడు. అపోస్తుల ద్వారా ఆదేశాలు ఇచ్చాడు, ఆజ్ఞ జారీ చేశాడు. నేను అందుకే ఘనత్వము గల ఉత్తర్వు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది అంటారు చూసారా, అలా అయితే బాగుంటుందని అన్నాను అన్నమాట. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం ఆదేశాలు వచ్చినాయి? రాష్ట్రానికి కాదు, సార్వత్రిక సంఘానికి ఏమొచ్చింది ఆజ్ఞ? మారు మనసు పొందుడి. స్థానిక సంఘాలకి అంటే రాష్ట్రాలకి మారు మనసు పొందుడి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆజ్ఞ? ఈ ఉత్తర్వు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి, పైన యూనివర్సల్ స్టేట్ నుంచి వచ్చిందనమాట. యూనివర్సల్ కంట్రీ అనమాట. అది పరదేశము, పరలోక దేశము, అక్కడి నుంచి వచ్చింది ఆజ్ఞ. ఇది 3వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. అదే అపోస్తుల కార్యాలు 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. 26వ వచనం కూడా చూడండి. 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. 17వ అధ్యాయం 30-31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండాను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండాను. ఏ అజ్ఞాన కాలములు? ఏ అజ్ఞాన కాలములు? వాస్తవానికి అక్కడికి వెళ్ళిపోతాం. అజ్ఞాన కాలం అంటే యేసుక్రీస్తు వారు రాకమునుపు అంతా కూడా అజ్ఞాన కాలం. ఎంత జ్ఞానంతో నోహు గారు, హేబేలు గారు వీళ్ళందరూ ప్రవర్తించారు. ఎంత జ్ఞానం ఉందాలకి ఎవరు సుదూరంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని చూసి వారు బలులు ఇచ్చారు. వాళ్ళ అజ్ఞానులా? అది అజ్ఞాన కాలమా? అది కాదు అజ్ఞాన కాలం. ఒక మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషి జీవితం ఒక 70 ఏళ్ళు అనుకోండి. ఆ 70 సంవత్సరాల జీవిత కాలంలో అజ్ఞాన కాలం ఉంటుంది. మనం మారు మనసు పొందక మునుపు జీవించిన జీవితం అంతా కూడా అజ్ఞాన కాలమే. మీరు అజ్ఞాన కాలంలో లేరు. ఒకప్పుడు వాళ్ళే ఉన్నారా? మీకు అర్థమైంది నేను చెప్పింది? వాళ్ళే అజ్ఞానం. మన జ్ఞానులు. మరి బాప్తీసం తీసుకోకముందు మన జీవితం ఏంటి? భయంకరమైన అజ్ఞానం. ఏదైనా తోటలో ఆదామ గారి కంటే దారుణంగా ఉన్నాం మన దేవుని దృష్టిలో. వివస్త్రులై తిరుగుతున్నాం భూమి మీద. సిగ్గుమాలిన జీవితం జీవిస్తున్నాం. అజ్ఞానంగా బ్రతుకుతున్నాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే వయసు వచ్చిన తర్వాత, చిన్నప్పుడు ఒంటి మీద బట్టలాంటి తిరిగితే తల్లిదండ్రులు ఏమనరు. వయసు వచ్చిన తర్వాత అలా తిరిగామనుకో, ఒంగోబెట్టి వీపు మీద 2 సరుపులు వేస్తారు. ఎదుగా చిరాకు గారు మొదటి గడుగు, డ్రైర్ వేసుకో, ప్యాంట్ తొడుక్కో అంటారు. నేను అలాగే ఉంటాను అన్నవాడికి ఎప్పుడు అది అజ్ఞానం అంటారు. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు మనుషుల నుండి? ఇప్పుడైతే, ఇందాక ఒక మాట వచ్చినట్టుంది, ఇప్పుడైతే అని. ఇప్పుడైతే
అప్పుడు ఏదోలాగా బతికేలే. ఇప్పుడు ఇది మామూలుగా ఉండదు అనమాట. ఎలా ఉంటుంది? అంతటను అందరును మారు మనసు పొందవాలని మనుషులకు బతిమాలట్లేదంట. మారు మనసు పొందండి అయ్యా అయ్యా అని పాంప్లెట్లు అడిగి తిరుగుతున్నారు. రాంగ్ అది. మారు మనసు పొందండి అని చెప్పాలి. యోహాన్ గారు అలాగే చెప్పాడు, అపోస్తులు అలాగే చెప్పారు. మనం గడ్డం పట్టుకుని మారు మనసు ఏంటి ఇది ఎలా ఉందంటే, మారు మనసు అంటే చట్ట మార్చుకుంటాం అనుకుంటున్నారు వీళ్ళు. మారు మనసు ఉందమ్మా చెప్పండి అంతే, మారు మనసు పొందలేకపోతారు అని చెప్పాడు అక్కడ. అదేనా? అప్పుడైతే చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు ఊరుకోడు. మారాలనుకో, మారు మనసు పొంది నీ జీవితాన్ని సాగించాలి. అంతే. మారు మనసు అంటే ఏంటో తెలియాలి. మారు మనసు అన్నీ గట్టిగా ఒత్తి పలికాడు. దానికి సంబంధించి దాని యొక్క అవసరత ఎంత స్పష్టంగా నొక్కి చెప్పబడిందో మనం చూసాం. అయితే ఈ మారు మనసు అంటే ఏంటో తెలుసుకోవాలని అంటే దానికంటే ముందు 2 విషయాలు తెలియాలి మనకి. 1, మారు మనసు ఎందుకు. 2, ఏది మారు మనసు కాదు. అర్థమైందా? మారు మనసు అంటే ఏంటి తెలియాలంటే ఏం తెలియాలి? మారు మనసు అసలు ఎందుకు బైబిల్ ప్రకారం. 2, ఏది మారు మనసు కాదు, అది ఎందుకు నేర్చుకోవాలి. ఏది మారు మనసు కాదో తెలుసుకున్నాం అనుకోండి, మారు మనసు ఏంటిదో అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. కానీ చెప్తానైనా కూడా మొదటిది మారు మనసు ఎందుకు. బైబిల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలను బట్టి మారు మనసు ఎందుకు అంటే, ఈ మానవాళి విషయమే దేవుడు మానవ తప్పిదాలని ఓర్చుకుంటూనే వచ్చాడు. ఏదైనా తోటలో ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు మరల తిరిగి వచ్చేంత వరకు కూడా మానవ తప్పిదాలని ఆయన ఓర్చుకుంటున్నాడు. మొదటిది ఎందుకు మారు మనసు పొందాలి అనే దానికి ఉపోద్ఘాతంగా ఒక పాయింట్ చెప్తున్నాను. దేవుడు మనిషి నుంచి మానవ తప్పిదాలను ఏం చేస్తున్నాడో ఓర్చుకుంటున్నాడు. ఒకసారి చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 23 నుండి 26 వరకు రాసుకోండి. ఏ భేదమును లేదు. ఏ భేదమును లేదు. ఏ భేదమునంటే చిన్న పెద్ద, ఆడ మగ, ధనిక పేద, విద్యావంతుడు పామరుడు, అగ్ర కులస్తుడు నిమ్మన కులస్తుడు. పాపం విషయంలో ఏ భేదం లేదంట. చక్కెర ఇక్కడ తీగ ఉంది, అమెరికాలో చేదుగా ఉంటుందా? అక్కడ కూడా తీగానే ఉంటుంది. కొన్ని అన్ని చోట్ల ఒకేలాగా ఉంటాయి. అర్థమవుతుందా? అన్ని చోట్ల ఒకేలాగా ఉంటాయి, అవి మారవు. అందుకే ఏ భేదము లేదు అని అంటే, ఒకవేళ భేదాలు ఏమన్నా మీరు సృష్టించుకుంటున్నారేమో, ఏ భేదం లేదు. ఇప్పుడు పెద్ద కులస్తుడు చిన్న కులస్తుడు దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగటానికి వాడి దగ్గర ప్లేట్లు పెట్టిన అన్నం తినడానికి పెద్ద ఫీల్ అయిపోతాడు. అక్కడ భేదం చూపిస్తున్నాడు. అదే భోజనం పెట్టిన ఆమె ఈ రాత్రి నీతో గడపాలనుకుంటున్నాను రా అంది అనుకోండి, అప్పుడు భేదం చూపిస్తాడా? ఏ భేదము లేదు. పాపానికి మాత్రం పామేసుకుంటారు. అర్థమైందా? పాపం చేయడానికి భేదాలు చూపించట్లేదు, మంచిగా బ్రతకడానికి మాత్రం భేదాలు చూపిస్తున్నారు. అదే చెప్తున్నాడు, ఏ భేదము లేదు. వేరే విషయాలు భేదం చూపిస్తారేమో కానీ పాపం విషయంలో మనుషుల దగ్గర భేదం లేదు. అలా బ్రతుకుతున్నారంటే ఈ భూమి మీద. అలాంటి ప్రజల్ని ఆయన ఓర్చుకుంటూ వచ్చాడంట. చెప్పాడు చూడండి అక్కడ, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పుట్టుకతో పాపులు వచ్చారని చెప్పట్లేదు ఇక్కడ. అందరూ పాపము చేసి పాపులు అవుతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. దేవుడి అప్పటి కాలమందు తన నీతిని కనపరిచి నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడిని నీతిమంతునికి తీర్చివాడనై ఉండుటకు ఆయన అలాగు చేశాను. ఎందుకు ఓర్చుకుంటూ వచ్చాడు? ఒక ప్రణాళిక ఆయనకి ఉంది. అపొస్తలుల కార్యాలు 17:30 మీరు చూస్తే 17:30 చూస్తే అదే చెప్పాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండాను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు, ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే మానవ తప్పిదాలని దేవుడు ఓర్చుకుంటూ వస్తున్నట్టు కనపడుతుంది. 2 ఏంటంటే, మారు మనసు ఎందుకు అని అడిగితే రక్షింపబడుటకు మారు మనసు పొందాలంట. రక్షింపబడుట అంటే శిక్ష నుండి
తప్పించబడ్డానికి. అపొస్తలుల కార్యములు 2:36-38. వారి మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారు మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు గారు చెప్తున్నాడండి. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వారికి చెప్తున్నాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. యేసుక్రీస్తు చెప్పిన మాటనే ఈయన పేతురు గారు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చడిగా వెళ్ళిపోతూ నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. అంటే బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏమొస్తుందని చెప్తున్నాడు? రక్షణ. ఆ బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పొంది. మారు మనసు ఎందుకు? ఇప్పుడు రక్షింపబడటానికి అని అర్థమవుతుంది. రక్షింపబడటానికి మనుషులు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-21 చూడండి. నోహు కాలంలో ఏం జరిగింది అన్నది అక్కడ చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-21. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగాని వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేని ద్వారా రక్షణ పొందారు? నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. బాప్తిస్మం రక్షిస్తుంది. ఆ బాప్తిస్మం ఎప్పుడు పొందాలి? మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. అంటే రక్షింపబడటానికి మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకున్న ప్రయోజనం ఉండదు అంటున్నాడు. 3 ఏంటంటే పాపములు తుడిచివేయబడ్డానికి. మారు మనసు ఎందుకు? పాపములు తుడిచివేయబడ్డానికి. రాసుకుంటారా? 3వ పాయింట్ అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము. మనం ముందుకు వెళ్తున్నాం. నేను అవుట్లైన్గా ఈ స్పీడ్గా చెప్తున్నాను. అసలు పాయింట్లకి మనం వెళ్తున్నాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 17 సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిస్తారని నాకు తెలియను. 20 చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము. ఎందుకు మారు మనసు పొందాలి? పాపములు తుడిచివేయబడి నిమిత్తము. ఎందుకు మారు మనసు పొందాలి? రక్షణ పొందుటకు మారు మనసు పొందాలి. ఆఖరిది పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10. ఎవడును నశించకూడదని మారు మనసు పొందమంటున్నాడు. మారు మనసు ఎందుకు అని అంటే ఎవడును నశించకూడదని. 9వ చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. ఏం కోరుతున్నాడు? మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఎందుకు మారు మనసు? నశించకూడదని. ఎందుకు మారు మనసు? పాపాలు క్షమించబడ్డానికి. ఎందుకు మారు మనసు? రక్షణ పొందటానికి. ఎందుకు మారు మనసు అని అడిగితే ఒక్కొక్క మాట. రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 చూడండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహం ఏం ప్రేరేపిస్తుంది? మారు మనసు పొందటానికి ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూడండి 5వ వచనంలో మాట్లాడుతుంది. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, ఏదైనా ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రత నుండి తప్పించబడ్డానికి మారు మనసు. మారు మనసు దేనికి? ఉగ్రత నుండి తప్పించబడ్డానికి. ఆ రోజు మామూలుగా ఉండదు. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. సినిమాల్లో చూసినంత ఈజీగా ఉండదు. నరకం చాలా భయంకరమైనది. అందుకే ఆయన అనుగ్రహ ఐశ్వర్యము మనుషులు ఏం చేస్తుంది? మారు మనసు పొందటానికి ప్రేరేపిస్తుందంట. ఆయన అంత అనుగ్రహం చూపించాడని అంటే, అంత దీర్ఘశాంతి చూపిస్తున్నాడని అంటే, ఆ దీర్ఘశాంతి మనల్ని ఏం చేస్తున్నట్టు? పురుగొలుపుతుంది. మారు మనసు పొందండి అయ్యా, వచ్చే ప్రమాదం మామూలు ప్రమాదం కాదు అని.
అంటే మారు మనసు ఎందుకో చూసాం. మారు మనసు ఎందుకో చూసాం. ఇప్పుడు ఇంతకీ మారు మనసు మారు మనసు అని 100 సార్లు అంటున్నాం. మారు మనసు అంటే ఏంటో తెలియదు. మారు మనసు అంటే ఏంటో చూద్దాం. అయితే ఏది మారు మనసు కాదో మనకు తెలియాలి. ఏది మారు మనసు కాదో తెలిసిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మారు మనసు అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. అయితే ఒక విషయాన్ని మాట్లాడినవ్వండి. మారు మనసు అనేది కష్టం. మారు మనసు అనేది కష్టం. ఎందుకని? సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, మారు మనసు కష్టమా అని. మీకు అర్థమవటం, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను అనుకోండి, తర్వాత మీ శ్రోతలకు మీరు అర్థమయ్యేలా చెప్తారు. నేను ఒక మాట అడుగుతున్నాను. మారు మనసుపై బైబిల్ నొక్కి పలకటానికి గల కారణం ఏంటి? నొక్కి నొక్కి ఎందుకు మాట్లాడుతుంది బైబిల్? ఇన్నిసార్లు మారు మనసు మారు మనసు మారు మనసు అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది గ్రంథం? అంటే లోబడటానికి, అది అతిక్రమించలేని ఆజ్ఞగా జనులు భావించాలి. కొన్ని కొన్ని విషయాలు తేల్చి మాట్లాడతాడు దేవుడు. నువ్వు ప్రేమ చూపించు, సహనం చూపించు, జాలి కలిగిన హృదయం కలుగుండు, కనికరపడు, ఇలాంటివన్నీ ప్లెయిన్గా మాట్లాడుకుని వెళ్తున్నట్టు ఉంటుంది. నీకు సాధ్యమైతే చేయటానికి ప్రయత్నించే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అబ్బాయి ఇది అలా కాదు, ఖచ్చితంగా చేయాల్సిందే అని నొక్కి పలుకుతున్నట్లేదా? ఇప్పుడు నువ్వు పేదలకు సహాయం చేయి అన్నాడు అనుకోండి, ఉంటే చేస్తాడు, లేదనుకో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు పేదలకు సహాయం చెయ్యి 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 పదే పదే మాట్లాడుతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా అది చేయాలి. మారు మనసు గురించి పదే పదే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అది అతిక్రమించలేని ఆజ్ఞగా జనులు భావించాలనే ఒక ఉద్దేశం ఆయనకి. ఇలాంటి టైంలో మారు మనసు కష్టమా అని అడిగితే ఖచ్చితంగా కష్టమే. ఎందుకంటే రెండు విషయాలు రెండు కారణాలను బట్టి మారు మనసు కష్టం. ఎందుకంటే మొదటిది ఏంటంటే, మారు మనసు పొందాలనటం మన అహాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శ్రీకాంత్నే అన్నాను, శ్రీకాంత్ నువ్వు కొద్ది మారు మనసు పొందాల్సి ఉందయ్యా అన్నాను అనుకో. అక్కడ దాకా ఎందుకు? శ్రీకాంత్ నా దగ్గరికి వచ్చి, అన్న మీరు కొద్దిగా మారు మనసు పొందాలో అనిపిస్తుంది అన్నాడు అనుకోండి. ఇప్పుడు నాకు చెప్తున్నాడు ఏంటి? పైకి ఏమన్నట్టు ఉంటాం, కానీ లోన గర్వంతో నిండిపోయి ఉంటాం. నేను మారు మనసు పొందడం ఏంటి? ఏం చూశాడు? ఎలా కనపడుతున్నాను నేను? ఇలాంటి ప్రజలతో నిండిపోయి ఉన్నాం, మనం ఆవరించబడి ఉన్నాం. ఇలాంటి టైంలో మారు మనసు పొందమని అడగటం సులువా కష్టమా? ఎందుకని? వాళ్ళ గర్వంతో నిండిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ మాట ఎట్టుకెళ్ళి చెప్పామనుకోండి, మాకు చెప్తేవేంటి, నువ్వు చూసుకో ముందు, నువ్వు మారు ముందు కదా. రెండో కారణం ఏంటంటే, నిజమైన మనసు ఒక వ్యక్తి యొక్క జీవిత విధానంలో మార్పు కోరుతుంది. నిజమైన మనసు ఏం చేస్తుంది? ఒక వ్యక్తి యొక్క జీవిత విధానంలో మార్పు కోరదా? ఇప్పుడు మన మనస్సాక్షి మనల్ని ఏమంటుంది? యథార్థంగా బ్రతకనని నలుగురిలో కూర్చుని గొప్పగా నటించేస్తున్నావు, గొప్పగా చెప్పేస్తున్నావు ప్రసంగాలు, మారవా అంటుంది. ఇప్పుడు మారమని కోరుతున్న ఈ నిజమైన మనసు మనమేమో మారాలని ఉండదు, దానికేమో మారమని చెప్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? కష్టమా కాదా? మనకేమో మారాలనిపిస్తుంది. ఎక్కడ దాకా ఎందుకు? చిన్న చిన్న విషయాలు కూడా మనం వదులుకుంటామా? వదులుకోలే. మరి ఇప్పుడు కష్టమైపోద్ది కదా. అది మారు మనసు పొందమని చెప్పటం, మారు మనసు పొందు అని మనం అనుకోవటం, ఈ రెండు విషయాలు కూడా కష్టమే. మారడానికి ఇష్టపడినటువంటి మనం, మారమని చెప్తే గర్వంతో నిండిపోయినటువంటి ఆ వ్యక్తులు, ఇరువురు కూడా టోటల్గా రెండే, ఇద్దరే, ఒకరికి మించిన వాళ్ళు ఒకరు. అందుగురించి మారు మనసు అనేది చాలా కష్టం. పొందమని అడగటం, పొందండి అని చెప్పటం, పొందటం, ఈ మూడు కూడా ఒకటే. మారు మనసు చాలా కష్టం. కానీ దేవుడు అంటాడు, మానవ రక్షణకు గొప్ప అడ్డంకి మానవ చిత్త కాఠిన్యమేనంట. మారు మనసు పొందడానికి గొప్ప అడ్డేది? మన చిత్త కాఠిన్యం. అంటే చిత్త అంటే ఇష్టం. మన ఇష్టాలు కఠినంగా ఉన్నాయి, మన కోరికలు చాలా బలంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో మారు మనసు పొందమని ఆజ్ఞాపించడం,
మారు మనసు పొందమని మనం ప్రకటించడం కష్టమా కాదా? ఈ రోజుల్లో మరీ కష్టం. ఈ రోజుల్లో మరీ కష్టం. మొదటి ఒక విషయం ఆలోచించాం. మొదటి విషయం ఏంటంటే మారు మనసు కష్టం అంటే కష్టం. ఎందుకు? విషయాలు చూసాం. ఇది మనసుని పెట్టండి. ఇప్పుడు మారు మనసు అనే దానికోసం బైబిల్ చాలా గొప్ప నిర్వచనం ఇచ్చింది. మారు మనసు అంటే ఏంటో తెలియకముందు ఏది మారు మనసు కాదో మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆత్మీయంగా బలపడతాం. మారు మనసు అంటే ఏంటి అని అన్నాం అనుకోండి, మత సంబంధమైన మనుషులకి నేను పాపం చేశాను, క్షమించు తండ్రి, సారీ, ఇదే మారు మనసు వాళ్ళకి. అవునా కాదా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ. సింపుల్గా తేల్చిపడేశారు మారు మనసు అంటే. కానీ ఏది మారు మనసు కాదో మనకు అర్థమైంది అనుకోండి, ఆత్మీయంగా ఇంకా బలపడుతుంది. ఒకటి, ఏది మారు మనసు కాదో చూస్తున్నాం. ఏది మారు మనసు కాదు అంటే తాను పాపం చేశానని ఒకడు దుఃఖించటమే మారు మనసు కాదు. ఏది మారు మనసు కాదని అడిగితే తాను పాపం చేశానని ఒకడు విచారాన్ని వ్యక్తం చేయటం, దుఃఖించటం మారు మనసు కాదని బైబిల్ చెబుతుంది. షాకా? అసలు మారు మనసు అంటే ఏంటి? బోరుని విలపించటమేగా, బోరుని ఏడవటమేగా, విచారాన్ని వ్యక్తం చేయటమేగా, దుఃఖించటమేగా మారు మనసు అంటే అని మన మనసులో నాటుకుపోయింది. కానీ బైబిల్ మారు మనసు దుఃఖించడం మాత్రమే కాదు. మారు మనసు అనేది దానికి రీజన్ అది కాదు. ఎందుకంటే గత పాపాల విషయమే పశ్చాత్తాపడకుండా మారు మనసు పొందటం అనేది సత్యమే. కానీ పాపముల కొరకైన విచారమే మారు మనసు కాదు. చేసినటువంటి పాపాలు ఉంటాయి చూసారా, ఆ పాపాల విషయమే మారు మనసు దుఃఖిస్తాం చూసారా, అది మారు మనసు అనుకుంటే పొరపాటు అంటుంది బైబిల్. నేను ఒక పాపం చేశానండి, ఆ పాపం విషయమే నాకు తర్వాత వివేచన వచ్చింది, నేను పాపం చేశానటువంటి విజ్ఞాత వచ్చింది. అప్పుడు ఏడుస్తున్నాను, పాపం చేశానని దుఃఖపడుతున్నాను. అది మారు మనసు అని మీరు అనుకోకండి అంటుంది బైబిల్. వాస్తవానికి మనం ఏమంటాం, తప్పు చేసినప్పుడు ఏడ్చామనుకోండి, కాలు పట్టుకుని మారు మనసు వచ్చేసింది, దుఃఖపడిపోతున్నాడు, ఓ బోర్ని ఏడ్చేసింది, బోర్ని ఏడ్చేస్తున్నాడు అని అంటాం. కానీ అతను ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని అడిగామనుకోండి, పాపం తన మీదకి తెచ్చిన కలతని బట్టి ఆడు దుఃఖిస్తాడంట. ఒక వ్యక్తి ఎందుకు దుఃఖిస్తాడని అంటే పాపం అతనికి తీసుకొచ్చినటువంటి కలత. తన పాపాన్ని బట్టి అతడు అపరాధమును చెల్లించవలసి వచ్చినటువంటి ఫలితం తెలిసినప్పుడు దుఃఖపడతాడంట. ఉదాహరణకి నేను చేయకూడనటువంటి నేరాలు చేస్తున్నా, నా భార్య బిడ్డల్ని ప్రేమించకుండా ప్రేమిస్తున్నానని చెప్తూ నా భార్య బిడ్డల్ని వేదనకు గురి చేస్తూ వారికి ఇష్టం లేనటువంటి భయంకరమైనటువంటి నేరాలు చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. ఒకరోజు దొరికేసాను. ఒకరోజు దొరికేసినప్పుడు నా భార్య పిల్లలకు తెలిసిపోయింది. నా భార్య పిల్లలు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. నేను చేసిన ఈ నేరం, నేను చేసిన ఈ పాపం ఫలితం ఏంటి చెప్పనా? నా భార్యని, నా పిల్లల్ని నేను కోల్పోయాను. వాళ్ళు రానంటున్నారు, నాకు దూరం అయిపోయారు. చేసిన పనికి వచ్చినటువంటి ఫలితం ఏంటి? నా భార్య బిడ్డలు నాకు దూరం అయిపోయారు. ఇప్పుడు దుఃఖం రాదా మరి? ఆ దుఃఖం దేనికి? చేసిన దాన్ని బట్టి వచ్చి దుఃఖం. ఇది మారడానికి కోసం కాదు. ఇది అతను చేసినటువంటి అపరాధానికి చెల్లించవలసినటువంటి ఆ మూల్యం అది బహుభారంగా ఉంది. అయ్యో, నా భార్యని, నా పిల్లల్ని నేను దూరం చేసుకున్నానే అనేటువంటి దుఃఖం ఉంటుంది చూసారా, అది మారు మనసు అని మనం నమ్మకూడదు. అది కేవలం దాని ఫలితం అనిపిస్తున్నావు కాబట్టి నువ్వు ఏడుస్తున్నావు. అది మారు మనసు అనుకుంటే మాత్రం నీ తప్పు అవుద్ది. అర్థమైందా? పోతుందా? ఏది మారు మనసు కాదని అంటే పాపముల విషయమై విచారించటం, దుఃఖించటం, అది మారు మనసు అనుకుంటే మాత్రం పొరపాటే. బైబిల్ దానికి స్టేట్మెంట్ చక్కగా ఇచ్చింది. మనం అనుకున్నాం, పాపమమ్మ అంత అలా ఏడుతున్నాడమ్మా, మారిపోయాడమ్మా అని మనం అంటాం. కానీ బైబిల్ అంటుంది, అమ్మా అతను చేసిన దానికి ఏడుతున్నాడమ్మా అతను అంటది.
అందా? మన మన నాటకాలు సాగో దేవుడి దగ్గర, వాక్యం దగ్గర అస్సలు చెల్లుబడి అవ్వో. కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మీకు. గ్రంథంలో నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి చూద్దాం. 3 నుండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, ఏమండి, యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, ఈయనకి పశ్చాత్తాపం ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఆయన చేసిన దానికి వచ్చినటువంటి శిక్ష అతని దుఃఖానికి కారణం. యేసుక్రీస్తు వారిని అప్పగించేసానని కాదు, దాని ఫలితం చూసి ఏడుస్తున్నాడు. ఏంటంటది? పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో, మాకేమీ, నీవే చూచుకొనమని చెప్పగా, నువ్వు ఏడుచెత్త కుదురు ఇప్పుడు అయిపోయిందేంటి బాబా, నువ్వేదో చేసుకున్నా నువ్వు పాడు, మాకు సంబంధం ఏంటి అంటున్నారు వాళ్ళు. ఒరే, నీ వల్ల నేను భార్య పిల్లల్ని దూరం చేసుకున్నాను రా, మాకు సంబంధం ఏంటి, నువ్వు చేసుకున్నది. నువ్వు ఫలితం నువ్వు అనిపించు. ఫలితాన్ని బట్టి, అనుభవిస్తున్న విధానాన్ని బట్టి నువ్వేమనుకుంటున్నావు? నేను మారు మనసు పొంది. తప్పు అది అబద్ధం అంతా. అదంతా అబద్ధమే. ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించినందుకు యోధ పశ్చాత్తాపడ్డాడు కానీ మారు మనసు పొందినవాడు కాడు. అంటే ఇస్కరియోతు యోధ దుఃఖపడుతున్నాడు కానీ అది సరికాని దుఃఖం. అది సరైన దుఃఖం ఏంటి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనం చూడండి. ముందు 26, 3వ వచనం చూడండి. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజలను కయపను ప్రధాన యాజకుని మందిరంలోనికి 69లోకి వెళ్ళిపోదాం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలీయుడవు యేసుతో కూడా ఉంటివి కదా అని. నేను చదువుతానండి. అందుకు అతడు, నేనుండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు నడువులోనికి వెళ్ళిన తర్వాత మరొక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పక, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పాడు. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకునేటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసెను. ఏది? కోడి కూసెను. 75 వచనంలో చెప్పాడు చూడండి. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదివని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. మీరు ఇక్కడ చూడండి ఒక మాట. పేతురు గారు ముందే ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారికి? అందరూ వదిలి వెళ్ళిపోయినా నేను వదిలేను అని చెప్పాడు. అందరూ వదిలేసినా నేను నిన్ను వెన్నంటే ఉంటానని చెప్పాడు. కానీ ఇక్కడ ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసు ఎవరో నేను అసలు టెక్నికల్గా మార్చుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క మెట్టు చాలా తెలివితేటలు ఉపయోగించి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 3 సార్లు అబద్ధం ఆడాడు. చరిత్రలో ఉన్నది ఏంటి చెప్పనా? ఇలా చూడండి. చరిత్రలో ఉన్నది ఏంటి చెప్పనా? అక్కడ కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పేదివని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చినని ఉంది కదా. ఇది చరిత్రలో ఏమని రాసిందో తెలుసా? పేతురు గారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అటు ఇటు వెళ్ళి పిల్లలు ఆడుతుంటారు చూసారు. ఒక్కొక్కసారి మన వీధిలో ఆడుతుంటారు కదా. పేతురు గారు అలా నడిచి వెళ్తుంటే కుకురుకు అనేవారు అంటండి. గుండె పగిలిపోయేదంట ఆయనకి. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? హేళన చేస్తున్నారు. అది గుర్తొచ్చినప్పుడు అల్లా ఏడ్చివాడంట. ఆయన అప్పగించినందుకు ఆయనే ఏడ్చాడు. ఈయన ఎవరో నాకు తెలియదు అన్నందుకు ఈయనే ఏడ్చాడు.
కానీ ఏది సరైన దుఃఖం? ఈందా ఆయిందా? ఇస్కరియోతు యోధాదా పేతురుదా? పేతురుది సరైన దుఃఖం. ఎందుకో చెప్పనా? యేసు ఎవరో ఎరుగనని చెప్పిన 3 సందర్భాలను బట్టి తన జీవితం అంతా కూడా యేసు ఎవరో చెప్పాడు. కానీ ఇస్కరియోతు యోధ చెప్పలా. మారు మనసు అంటే చచ్చిపోయాడని అనుకో. నిజంగా పేతురు లాంటి మారు మనసు దుఃఖం అయితే ఇస్కరియోతు యోధ బతికే ఉండేవాడు. ఆయనకి సరైన దుఃఖం అది కాదు. ఎందుకు ఆయన దుఃఖపడ్డాడు? చేసిన దానికి వచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని ఏడుస్తున్నాడు. కానీ పేతురు గారు మాట్లాడకండి. పేతురు గారు మాట్లాడేది, ఏడ్చేది, దుఃఖపడేది ఎందుకో తెలుసా? నిజంగా నేను తప్పు చేశాను, దానికి పరిష్కారాన్ని నేను ఎదుర్కోవాలి. ఆ పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎరగనన్నాను కదా, యేసుక్రీస్తు వారి కోసం బతకాలి. అందుకు దుఃఖపడ్డాడు ఆయన. ఏది సరైన మారు మనసు కాదు? ఒకడు తన పాపం చేశానని దుఃఖించటమే మారు మనసు కాదు. అందరూ దుఃఖపడుతున్నారు, కానీ పేతురు గారిలా ఆ పని చేయట్లేదే. యోధలా అక్కడ ఆగిపోతున్నారే. ఒకవేళ పాపం విషయమే దుఃఖపడితే అదే దుఃఖం మారు మనసు అనుకుంటే మీరు పొరపడ్డట్టే. దుఃఖపడటం తప్పంటలా. దుఃఖపడటం అలా పడొద్దని చెప్పట్లా బైబిల్. దుఃఖపడటమే మారు మనసు కాదంటుంది. అక్కడ తాగిపోతే అది మారు మనసు కాదు. ఏది మారు మనసు కాదో మరొక విషయం చూస్తే రాసుకోండి. మారు మనసు అనేది కేవలం పాపం యొక్క ఒప్పింపు మాత్రమే కాదు. మారు మనసు అనేది కేవలం పాపం యొక్క ఒప్పింపు మాత్రమే కాదు. ఏది కాదు? ఏది మారు మనసు కాదు? పాపం యొక్క ఒప్పింపు మాత్రమే మారు మనసు కాదు. ఈ మధ్య కొన్ని సంఘాలు వచ్చినాయి, మారు మనసు సంఘాలు అంటున్నారు. ఏ సంఘాలు? మారు మనసు సంఘాలంట. వాళ్ళు మన బాలాజీ ఉన్నాడు కదా, వాళ్ళ సంవత్సరానికి ఇన్ని మీటింగ్లు పెడతారంట. అవి ఎందుకు అనుకుంటున్నారు? పాపు ఒప్పుదల సభలంట. మారు మనసు నిమిత్తమై అక్కడ ఒప్పింపుల కార్యక్రమం జరిగిస్తుందంట. అప్పుడు మారు మనసు పొందుతారంట. ఒప్పించటమే కూర్చుంటారంట. ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఏంటది? ఒప్పుకో ఒప్పుకో. ఇదే ప్రసంగాలు, ఇదే కార్యక్రమం వాళ్ళకు సభలెట్టుకున్నంత కాలం అయ్యే జరుగుతాయంట. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? పాపం ఒప్పుకుంటే మారు మనసు అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి పాపం ఒప్పుకున్నంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదని బైబిల్ చెబుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏది మారు మనసు కాదు? ఒక వ్యక్తి వచ్చి, అన్నయ్య నేను చాలా తప్పు చేశాను అన్నయ్య, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో అని అంటున్నప్పుడు, అబ్బో తప్పు ఒప్పుకుంటుంది, పాపం ఒప్పుకుంటున్నాడు, మారు మనసు వచ్చేసింది మనోడికి, ఈమె చెల్లికి మారు మనసు వచ్చేసింది అని అనుకుంటే తప్పు అంట. పాపం ఒప్పుకోలే మారు మనసు కాదు. ఎందుకంటే పెంతెకొస్తు రోజున తన మాటలు వింటున్నటువంటి యూదుల యొక్క పాపాలను గురించి అపొస్తలుడు అనేటువంటి పేతురు గారు ఒక మాట ఎత్తి చూపించాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. సహోదరులారా, అది ఎలా అడుగుంటారు చెప్పండి మనోజు? అది ఎలా అడుగుంటారు? శ్రీను బిగ్గరగా కేకేసి, అయా మేమేం చేయలేని అడుగుంటారు వాళ్ళు. అలాగే అడుగుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి ప్రసంగాలే ఉండేవి, అలాంటి ఒప్పుకోలే ఉండేది. పేతురు గారు ఆయన మాటలు ప్రసంగం చేయగా అతని మాటలు వారి హృదయానికి ఏం కలిగించినాయి? ఒప్పుకోలు కలిగించే. హృదయానికి గుచ్చుకుని వాళ్ళు అంటున్నారు, మేమేమి చేతుమో అయ్యా అని బిగ్గరగా కేకలేశారు. అయితే వారు ఒప్పుదలని పేతురు గారు మారు మనసుగా గౌరవించలా, మారు మనసుగా గుర్తించలా. ఎలా చెప్పగలరు? చదువు తమ్ముడు 37 మళ్ళీ చదువు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది. మరి ముందు అడిగింది ఏంటి? మారు మనసు పొందలేదా? వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు
అంటే పాప ఒప్పుదల మారు మనసు కాదు. ఎవరినైనా మీరు మారు మనసు పొందాలని నేనైతే అనుకుంటా. మారు మనసు పొంది పాపం ఒప్పుకున్నంత మాత్రాన మారు మనసు అని చెప్పట్లేదు ఆయన. దాన్ని అలా మారు మనసుగా కూడా డిక్లేర్ చేయట్లేదు ఆయన. వచ్చారు, ఒక ఇద్దరు వచ్చారు, మేమేం చేయాలన్నయ్య అని అడిగారు. మారు మనసు పొందన్నాను అంటే ఏంటి ఇప్పుడు అర్థం? మరి వాళ్ళు ఒప్పుకున్నారు కదా పాపం, మారు మనసు పొందడం కాదు అది. మారు మనసు పొందడం కాదు అది. అది మారు మనసు కాదు. కొంతమంది అయ్యా నేను పాపిని అని ఏడుతుంటారు సంఘాల్లో. డ్రామా. నాయన పాపిని ప్రభా అందంట. ఆ పక్క ఆవిడ అవును నాయన అందంట. ఇలా లేచి నేను పాపినింటే అందంట. నేను ఒప్పుకుంటాను, నువ్వేంటే పాపిని అంటావా? ఒప్పుకున్నా చేసిన నేను చేయాలి, నువ్వేంటి అంటే వాళ్ళకి ఏమి లేదు ఇంకాను. ఇప్పుడు ఇంట్లోనే ఇక్కడ వచ్చి అన్నయ్య పొరపాటు అయిపోయింది అన్నయ్య అని ఇక్కడ అన్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య దగ్గర అంటావా మాట? మళ్ళీ అది లోకు చేద్దా, దాని దగ్గర చెప్పకూడదు అంటే ఇంకా మారు మనసు రాలేనట్టుగా. వచ్చిందా? రాలేదు. అంత ట్రాష్ ఇదంతా. ఆయన ఎందుకు అన్నాడు, ఏడు చేసి తప్పు ఒప్పుకున్నంత మాత్రాన్ని మారు మనసు పొందటం కాదు అని బైబిల్ చెప్పు. వారు అడిగిన దానికి బదులుగా ఆయన ఏమంటున్నాడు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని సిలువ వేసినందుకు నిరాక్షేపంగా పశ్చాత్తాపడ్డారని చెప్పవచ్చు, కానీ మారు మనసు పొందవలసిన అవసరం వారికి ఉందని చెప్పబడ్డారు. యేసుక్రీస్తు వారిని చంపేసినందుకు వాళ్ళు ఏడ్చారు, పొరపాటు చేసామని ఒప్పుకున్నారు, కానీ ఆ పశ్చాత్తాపం కానీ ఆ ఒప్పుకోలు కానీ మారు మనసు కాదు. ఇప్పుడు ఆజ్ఞాపించబడ్డారు మారు మనసు పొందండి అని, అంటే ఆ రెండు మారు మనసు కాదు. నిజంగా పాపం ఒప్పుకుంటే మనం ఏమనుకుంటాం, అయ్యి బాబోయ్ గోలెత్తిపోయాడు, అన్ని ఒప్పేసుకున్నాడు, మనకి తెలియని కూడా చెప్పేసి ఒప్పేసుకున్నాడు, ఇక మారిపోయాడు అనుకుంటాం. అడు ఒప్పుకున్నాడు అంతే. అప్పుడు దాకా కప్పుకున్నాడు, ఇప్పుడు ముసుగు తీసి చూపించాడు అంతే తేడా. కొంతమంది ముసుగు తీసి చూపిస్తారు, నేను నిజమే తప్పు చేశానంటారు. ఆ తప్పు కూడా ఏం చేస్తారు, ఆ తప్పు ఒప్పుకోవడంలో కూడా క్యాచ్ చేసుకుంటారు, ఏదో గొప్పవాడు అనిపించుకోవడానికి. తప్పు ఒప్పుకోవడంలో కూడా గొప్పతనం ఉంది. ఇప్పుడు ప్రభువా తప్పు చేశాను నాయన, ఏంటి ఇదో ప్యాషను, ఇదో గొప్పతనం. ఆయన చూసావా తప్పు ఒప్పుకున్నాడు, ఆయనే తప్పు ఒప్పుకున్నాడంటే ఇది కూడా లబ్ధి కావాలి, ఇది కూడా పొగడత కావాలి. ఇంకా మారు మనసు అంటే ఏమర్థమైంది మనకి? మూడో పాయింట్, మారు మనసు అనేది కేవలం దైవ చిత్తానుసారమైన దుఃఖమే కాదు. మారు మనసు అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖమే కాదు. ఇది ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం కూడా మారు మనసు కాదా? దైవ చిత్తానుసారమైన దుఃఖం ముందుగా వచ్చి రక్షణార్థమైన మారు మనసును పుట్టించును. పౌలు గారికి మాట చెప్పి చూడండి దీని విషయమే. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. కొరింథీ రెండో పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుందంట. ఈ మారు మనసు ఏం పుట్టించదు? పశ్చాత్తాపం, అదే దుఃఖాన్ని పుట్టించదు. మారు మనసు యొక్క విధానంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒక భాగమే, కానీ అది మారు మనసు కాదు. మారు మనసా? ఏది కాదు? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కూడా మారు మనసు కాదు అని బైబిల్ చెబుతుంది. జాగ్రత్తగా గమనించాలి. అదే మారు మనసు అనుకుంటే పొరపడ్డట్టే. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలాంటిది? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలాంటిది? మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే, మనం దేవుని మనసును నొప్పించామని దుఃఖపడి పశ్చాత్తాపడటమై ఉంటుంది. ముందు మన జీవితాన్ని బట్టి ఎవరు దుఃఖపడ్డారు? దుఃఖాలు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చేసిన దాన్ని బట్టి ఒక రకమైన దుఃఖం వస్తుంది. రెండోది మనం చేసిన పొరపాట్లు ఉంటాయి చూసారా, ఆ పొరపాట్లు నా భార్య బాధపడిందనో, నా స్నేహితుడు బాధపడ్డాడనో, నా తల్లిదండ్రులు దుఃఖపడ్డారనో, నేను వారిని దుఃఖపెట్టాను, వీరిని బాధ పెట్టాను, వాళ్ళని ఇబ్బంది పెట్టాను
అని కాకుండా నేను చేసిన ఈ తప్పు నా దేవుని మనసును దుఃఖపెట్టింది, నా దేవుని బాధ పెట్టింది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దుఃఖాలు రెండు రకాలు. ముందు దుఃఖం ఏంటి? ఇస్కరియోతు యోధాది తను చేసిన తప్పులు బట్టి ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది కాబట్టి దుఃఖపడ్డాడు. కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి దుఃఖం ఏ దుఃఖం ఇది? దేవుని విషయమే మీరు దుఃఖపడుతున్నారు, మంచిది. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం. 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించే. దుఃఖానికి మారు మనసుకి సపరేట్ చేస్తున్నాడు చూడండి. రెండు కలపట్ల. మారు మనసు పొంది మీరు దుఃఖపడ్డారని అంటలేదు, మీరు దుఃఖపడ్డారని దుఃఖపడి మారు మనసు అంటే ఇప్పుడు ఏ దుఃఖం ఇది? దేవుని బాధ పెట్టేశాము, మనం శిక్షించబడినా లేకున్నా దాని విషయం మనం దేవుని గాయపరిచామని, దేవుని ఘనమైనటువంటి హృదయాన్ని కాళ్ళ కింద త్రొక్కామని, ఆయనను అవమానపరిచామని, ఆయన మనసును నొప్పించామని ఎరిగినప్పుడు నిజంగా మన మనసు ఏమవుతుంది? దుఃఖపడుతుంది, బాధపడుతుంది మన హృదయం. అది ఎరిగి ఉండటం కూడా మారు మనసు కాదు. ఇప్పుడు మనం అనుకోమా, ఇప్పుడు ఈ మెసేజ్ అన్న తర్వాత అయ్యి బాబు మనం చేసి పనులన్నింటిని బట్టి దేవుడు బాధపడుతున్నాడు ఎందుకని అని అనిపించింది. అది మారు మనసా? ఇప్పుడు దుఃఖం వచ్చింది, నేను చేసి ఈ పనికి వాళ్ళు దుఃఖపడుతున్నారు, వీళ్ళు దుఃఖపడుతున్నారు అనుకున్నాను. నా దేవుని హృదయాన్నే నేను గాయపరిచేస్తున్నానని, లేదంటే ఆయన ఘనమైనటువంటి హృదయాన్ని కాళ్ళతో తొక్కుపాడేస్తున్నానని నాకు ఇప్పుడు తెలిసింది. అయ్యో, నేను చేసిన తప్పు మామూలు తప్పు కాదు, ఎంత భయంకరమైన పాపం చేశాను, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నేను కలిగించుకున్నాను అని దుఃఖపడటం మారు మనసు కాదు. దేవుని విషయమే నువ్వు పొరపాటు చేసావని ఆలోచించావంతే, అది మారు మనసు కాదు. ఏ దుఃఖం మారు మనసును పుట్టిస్తుంది, కానీ ఆ మారు మనసు పొందటం వేరు. ఒకటేంటి? పాపం చేశానని దుఃఖించటమే మారు మనసు కాదు. రెండోది ఏంటి? పాపపు ఒప్పుదలే మారు మనసు కాదు. మూడోది ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖమే మారు మనసు కాదు. నాలుగోది ఏంటి చూద్దాం. మారు మనసును జీవితం యొక్క దిద్దుబాటుని కూడా నిర్వచింప వీలు పడదు. ఇది ఇంకా దారుణంగా ఉంటుంది. అంటే జీవితాన్ని ఏం చేశాడు? అతడు దిద్దుకున్నాడు. తమ్ముడు, జీవితాన్ని ఒక వ్యక్తి వాక్యం విని దిద్దుకున్నాడు, అది మారు మనసా? చూడే, బ్రేక్ అయిపోవటం మారు మనసు కాదన్నాడు, పాపాలు ఒప్పుకుంటే మారు మనసు కాదన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అలా దారబోస్తే అది కూడా మారు మనసు కాదన్నాడు. పోళ్ళ మూడు పక్కెట్టేద్దాం. జీవితాన్ని దిద్దుకున్నా కూడా మారు మనసు కాదా? మీకు కూడా మనసులో అనిపించి ఉంటుంది. ఇక మరి ఇంకేం చేయాలి? దిద్దుకోవటం కూడా మారు మనసు కాకపోతే మా పరిస్థితి ఏంటి? మారు మనసు అంటే దిద్దేసుకున్నాం కదా, జీవితం చాలు అనుకున్నాం. మారు మనసు కాదంటది. మారు మనసు విధానంలో జీవితం యొక్క మార్పు అనేది ఒక అత్యవసరమైనటువంటి విషయమే, కానీ జీవితపు మార్పే మారు మనసు కాదని బైబిల్ చెబుతుంది. ఒకవేళ అన్నయ్యకి అర్థం కాలేదు అనుకుంటారేమో, నన్ను అపార్థం చేసుకోకుండా వచనం ఉంది. జీవితపు మార్పు ముఖ్యమే, అవసరం కూడా, అత్యవసరం కూడా, కానీ దాన్ని మారు మనసు కింద మనం నిర్వచించకూడదు. మారు మనసు అనేది బైబిల్లో అర్థం వేరు. కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. బాప్తిస్మిచ్చి యోహాను తన శ్రోతలకు ఒక మాట చెప్పాడండి. లోకసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. బాప్తిస్మిచ్చి యోహాను తన శ్రోతలతో మాట్లాడుతున్న మాట ఇది. ఫలము అనేది వారి జీవితముల మార్పు అని అతడు సూచించాడు. ఫలం అంటే ఏంటి? వారి జీవితముల యొక్క మార్పు. జీవితం దిద్దుకోవటమా మారు మనసు అంటే? మీరు మారు మనసు పొంది ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు అంటే మారు మనసు అంటే ఏంటి? ఫలించటం. జీవితం దిద్దుకోవటం కాదు. జీవితం దిద్దుకోవటం మన జీవితంలో ఒక భాగమే. దిద్దుకున్న ఈ జీవితం ఫలించాలి. అర్థమవలేదా? 10వ వచనం కానీ చూడండి. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతను అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను.
సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలని అతను అడుగగా వీళ్ళ జీవితాన్ని దిద్దుకునే ప్రయత్నం చేశారు. జీవితం యొక్క మార్పుని వాళ్ళు చూడాలనుకుంటున్నారు. మారిన తర్వాత మారు మనసు పొందటం అంటే జీవితం యొక్క దిద్దుబాటే కాదు, దిద్దబడిన ఆ జీవితంలో మీరు ఇలాంటి పనులు చేయండి. అంతేనా? మారు మనసు దానికి తగిన ఫలాలు డివైడ్ చేసేడే లేదా? జీవితం యొక్క మార్పే మారు మనసు అనుకుంటే మన పొరబట్టే కదా. ఇక్కడ మత్తయి సువార్త 12:41 నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఏమండి? ఏం పొందారు? మారు మనసు పొందిరి. నినేవే వారు యోనా ప్రకటన విని ఏం చేశారు? వాళ్ళు మారు మనసు పొందిరి. మారు మనసు పొందిరి. యేసుక్రీస్తు వారు ఇక్కడ మారు మనసు పొందిరి అని వదిలేశారు. కానీ ఈ నినేవే వారు ఎక్కడ ఉన్నారో, యోనా ఎక్కడ ఉన్నాడో, యోనా ఏం చెప్పాడు, యోనా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? యోనా గ్రంథం 3:10 నినేవే వారు మారు మనసు పొందారని మనకు ఎలా తెలుస్తుంది? 3:10 నినేవే వారు తమ చెడు నడతలు మానుకొనగా. ఇప్పుడు ఒక వ్యక్తి తాగుతున్నాడండి, ఒక వ్యక్తి తిరుగుతున్నాడండి, ఒక వ్యక్తి పాపపు పనులన్నీ చేస్తున్నాడండి. అలాగే నినేవే వారు కూడా చేస్తున్నారు. నినేవే వారు మారు మనసు పొందారు అని యేసుప్రభువు వారు చెప్పాడు కదా. మారు మనసు పొందటం అని అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి, మానుకొనగా అంటే నినేవే వారు ఏం చేశారు? వారు జీవితాన్ని దిద్దుకున్నారు. దేవుని దుఃఖపెట్టే పనులన్నీ కూడా చేయటం మానేశారు. అది మారు మనసు కాదు. జీవితం యొక్క దిద్దుబాటు చాలా అత్యవసరం. జీవితం యొక్క దిద్దుబాటు చాలా అత్యవసరం. మీరు గమనించారా? ఇక్కడ నినేవే వారిని, అక్కడ లోకాసు వార్తలో యూదయ నుంచి వచ్చినటువంటి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడిన వారు ఇద్దరిని కంపేర్ చేశారా? వీళ్ళు మారు మనసు పొందారు, వాళ్ళు మారు మనసు పొందారు. వీళ్ళు దిద్దుకున్నారు, వాళ్ళు దిద్దుకున్నారు. కానీ నినేవే వాళ్ళు పాపం చేయటం మానేరు, అంతే. ఫలించలా. పాపం చేయటం మానేస్తే మీకు మేలు. పాపం చేయటం మానేసి దేవుని కొరకు పని చేయటం దేవునికి మంచిది. మీరు మారు మనసు పొందారు, అది ఎంతవరకు ఆగిపోయింది? మీతో ఆగిపోయింది. అది మారు మనసు కాదు. మారు మనసుకి తగిన ఫలాలు ఫలించండి. అంటే మారు మనసు అంటే ఏదో ఉంది. అర్థమైందా? కనిపించలు ఆడేసానా? స్ట్రైక్లో పడిపోయారా? అలా కాదండి. ఒక వ్యక్తి దిద్దుకున్నాడండి. ఇద్దరు రండి ఇలాగా. నవీన్ ఇట్రా. ఇతను నినేవే పట్టణ సభ్యుడు, భయంకరమైనటువంటి తాగుబోతు. యోనా గారి ప్రకటన విని ఇతను ఏం చేశాడు? ఇతను ఆరోగ్యాన్ని పాడు చేసి అన్నీ మానేసి అలా ఉండిపోయాడు. ఇంకొకరు ఎవరన్నా రండి. శ్రీనిరా. వీళ్ళిద్దరిలో ఎవరు మారు మనసు పొందారో మీరు చెప్పండి. ఈయనేమో యోదయ నుంచి వచ్చినటువంటి ఒక సభ్యుడు. ఈయన బాప్తిస్మ ఇచ్చి యోనా గారి ప్రకటన విని సేమ్ ఈయనలాగే స్పందిస్తూ ఈయన కూడా చేయకుండా పనులు చేయటం మానేసి అడుగుతున్నాడు యోహాను గారిని. అడిగితే యోహాను గారు అంటున్నాడు, ఫలాలు ఫలించండి. వీళ్ళు మానేసి ఊరుకున్నారు, వీళ్ళు చేయటం మొదలెట్టారు. పాపం మానేసి తర్వాత ఏం చేయాలో ఫలాలు ఫలించమన్నాడు కదా. అవి ఏంటని అడిగితే మీ జీతాలతో మీరు తృప్తి పొంది ఉండండి అంటే లంచాలు తీసుకోవట్లేదు వాళ్ళు. మీరు 3 అధ్యాయం చదవండి. మీకు 1 ఉంటే 2 ఉంటే ఓటు ఇంకొకరికి ఇవ్వండి, ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మారు మనసు పొందింది ఎవరో చెప్పాలి. ఇద్దరు మారు మనసు పొందారని చెప్పబడ్డారు, కానీ ఫలాలు మాత్రం ఈయన ఫలిస్తున్నారు. మారు మనసు పొంది ఫలాలు, మారు మనసుకి నువ్వు మారు మనసు పొందానని చెప్తున్నావు కదా, మరి దానికి తగ్గ ఫలాలే అంటే నువ్వు మారు మనసు పొందలేదు అనమాట. నువ్వు మారు మనసు పొందలేదు. ఈయన ఫలిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందానంటే నాకేం కావాలి? ఫలాలు చూపించాలి. అదనమాట. అంటే మారు మనసు పొందటం అని అంటే జీవితం దిద్దుబాటు కాదు, ఆ జీవితంలో మంచి పనులు చేయటం. ఇప్పుడు ఆలోచించండి, మనం మారు మనసు పొందున్నామా అంటే? మారు మనసు పొందటం అని అంటే ఫలాలు ఫలించకుండా జీవితం దిద్దుకుని నువ్వు పని లేదు నువ్వు చేసుకుని, నువ్వు ఉద్యోగం లేదు నువ్వు చేసుకుని, నువ్వు వ్యాపారం లేదు నువ్వు చేసుకుని అలా వచ్చి వెళ్ళిపోతున్నావు అనుకో,
అది మారు మనసు కాదు. మారు మనసు పొందితే దానికి తగ్గ ఫలాలు నువ్వు ఫలించు అంటున్నాడు. అంటే మారు మనసు పొందానని చెప్పి మన జీవిత విధానంలో మార్పు కనిపించకపోతే నిజంగా అతడు మారు మనసు పొందాడో లేదో మనం గ్రహించలేం. మారు మనసు పొందే మార్గంలో జీవితపు మార్పు జీవితపు మార్పు అవునే నిజమే, అవసరమే. మారు మనసు అనేది అలాంటి మార్పుని కలిగిస్తుంది. అయినా జీవితం యొక్క దిద్దుబాటు తనంతట అదే మారు మనసే ఉండదని బైబిల్ చెబుతుంది. అలాంటప్పుడు మనకి వచ్చే ప్రశ్న ఏంటంటే, మారు మనసు అనేది పాపముల విషయమే పశ్చాత్తాపం కాకుంటే, తప్పు చేయటం మానుకోవడం కాకుంటే, జీవితం యొక్క దిద్దుబాటు కాకుంటే, మరి ఇంతకీ మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి చూద్దాం. మారు మనసు అంటే ఏంటో ఆ, ఆ, ఆ. మా తను దిద్దుకున్నాడు జీవితాన్ని, ఇంకా అక్కడి నుంచి చేయట్లా. ఆయన మంచిగా బతుకుతున్నాడు అంతే, ఫలించట్లా, దేవుని కోసం ఫలించట్లా, దేవునికి ఏం చేయట్లా. ఇప్పుడు తాగుడు మానేశాడన్నా, తిరుగుడు మానేశాడన్నా, సిగరెట్లు కాల్చడం మానేశాడు, గంజాయి మానేశాడు, అన్నీ మానేశాడు. చక్కగా ఉబ్బిడిగా నీట్గా వస్త్రాలు వేసుకుని ఆదివారం నీట్గా రెడీ అయిపోయి ప్రార్థనకు వచ్చేస్తున్నాడు. ప్రార్థనకు వచ్చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు, జీవితాన్ని దిద్దుకున్నాడు అంతే. ఏది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అని కోరాడుగా. నువ్వు మారు మనసు పొందామని చెప్పడానికి నీ జీవిత విధానంలో మార్పు కనపడాలి. మారటం మార్పు కాదు, చేసేది ఆపేవంతే, చేసే చెడు పనులు ఆపుకున్నాం అంతే. మరి మంచి పనులు చేయాలిగా, చేసి చూపించాలిగా. యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? సత్క్రియలను ఆసక్తి గల వారిని తన కోసరము ఏర్పరచుకొని వారి కోసం ప్రాణం పెట్టారండి ఆయన, ఫలించడానికి, మనం ఏదైనా దేవునికి చేయటానికి. ఇప్పుడు మనకి ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ కాకపోతే మారు మనసు అంటే ఏంటి? ఇంతకీ మారు మనసుకి గ్రీకులో, హెబ్రీలో కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు పూర్తి వివరణ ఇస్తుంది. ఆ పదాల గురించి నేను మీకు వాట్సాప్లో పెడతాను, రాసుకోండి. అయితే మనం పాటలకు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ పదాలన్నీ రాసుకుని వెళ్ళాలంటే కష్టమైపోద్ది. అసలు ఏది మారు మనసు అని అడిగితే, ఒకటి ఏది మారు మనసు అని అంటే, మారు మనసు అంటే పాపము నుండి మరలుట. మారు మనసు అంటే ఏంటి? పాపము నుండి మరలుట. మారు మనసు అంటే కేవలం చింతించడం కాదు, దుఃఖపడటం మాత్రమే కాదు, పాపములను వదిలిపెట్టడం మాత్రమే కాదు. నిజమైన మారు మనసు నిజాయితీని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? నిజాయితీ చూపిస్తుంది, నిజాయితీ కనపడుతుంది. మారు మనసు అనేది పాపము నుండి మరులుట, దుష్టత్వ విషయంలో వెళ్ళు దిశను మార్చుకోవటం. మనం ఒకప్పుడు ఒక దిశలో వెళ్తున్నాం, ఇప్పుడు పాపము నుండి మరలి ఆగిపోకూడదు. ఏం చేయాలి? కాదు 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 ఒక విషయం, పాపము నుండి మరులుట, దుష్టత్వం విషయంలో మన రూట్ని ఏం చేయాలి? మళ్ళించాలి. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఏం చేయాలి? రూట్ మార్చు. వెళ్ళటం ఆగిపోయాడా? చేయాలి. ఇక్కడ ఆగిపోయావు, నేను మారిపోయానని చెప్పి ఇక్కడ కూర్చుండిపోయావు నువ్వు. అది కాదు, ఈ రూట్ వదిలేసి నువ్వు ఏ రూట్లో వెళ్తున్నావు? ఒక కొత్త రూట్లో నువ్వు వెళ్తున్నావు. అర్థమైంది నేను చెప్పింది? మారు మనసు అంటే ఏంటి? పాపము నుండి మరలటం. మారు మనసు అనేది వ్యక్తిగత అభివృద్ధి కంటే మిన్న అయినది. ఒకడు తన జీవితాన్ని అదుపులో ఉంచుకోవడానికి మించినది. తమ్ముడు ఒకసారి ఈ పాయింట్ అనండి. మారు మనసు అనేది వ్యక్తిగత అభివృద్ధి కంటే మిన్న అయినది. వ్యక్తిగతంగా నువ్వు బలపడుతున్నావు చూసావా, దానికంటే గొప్పది మారు మనసు అంటే. ఒకడు తన జీవితాన్ని అదుపులో ఉంచుకోవడాన్ని మించింది. నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను అన్నీ చేయకుండా, పాపాలు ఏం చేయకుండా, దానికి మించిందంట మారు మనసు అంటే. అర్థమైతే దేవునికి స్తోత్రం, అర్థం కాకపోతే నేను ఏం చెప్పలేను. ఇంకా ఇంతకైనా అర్థమయ్యేలాగా నేను ఏం చెప్పలేను. అర్థమైందా? ఏమర్థమైంది? ఇప్పుడు మనల్ని మనం గొప్పగా ఫోకస్ చేసుకోవటం కాదు ఇక్కడ మారు మనసు అంటే.
ఇప్పుడు చాలా పద్ధతిగా మారిపోయాను నేను, చాలా అనుకువగా మారిపోయాను నేను. దీనికంటే మిన్నయింది మారు మనసు. అయ్య బాబా, ఆ పిల్లోడు చాలా ఉబ్బుడుగా ఉంటాడండి, ఆ పిల్లడు చాలా మంచోడండి ఆయన, ఆ కుర్రోడు. దానికంటే మిన్నయింది మారు మనసు. ఆ సాక్ష్యం కాదు. అర్థమవుతుందా? మరి ఏంటి ఇంతకీ? ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితం చూపిస్తారు. పాపము నుండి మరలుకోవటం అంటే మారు మనసు అని చెప్తుంది బైబిల్. అలా మరలుకున్న ఒక వ్యక్తిని తన జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఆ వ్యక్తి ఎవరు అని అంటే, ఉదాహరణ సౌలు యొక్క మారు మనసు. ఇందులో ఆయన జీవితంలో నుంచి మారు మనసు పొందిన ఆయన జీవిత విధానాన్ని గురించి 4 విషయాలు పరిశీలన చేస్తే, మొదటిది సౌలు తన జీవిత విధానాన్ని గూర్చి తన చిత్తాన్ని అతడు తీర్మానంతో మార్చుకున్నాడు. తన చిత్తాన్ని అంటే తన ఇష్టాన్ని తన తీర్మానంతో మార్చుకున్నాడు. ఒకసారి ఎక్కడ చూద్దాం, చూడండి. అపొస్తలుల కార్యములు 26:15. అప్పుడు నేను, ప్రభువా నువ్వు ఎవడవని అడగగా పశ్చాత్తాపడ్డాడు, చింతిస్తూ అడుగుతున్నాడు, నువ్వెవడవని అడిగాడా? నువ్వెవడవు ప్రభువా? యోధా మతానికి సమర్పించబడినటువంటి తన జీవితంతో క్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి సౌలు దమస్కు మార్గంలో మారు మనసు పొందినప్పుడు అతని జీవితం పూర్తిగా క్రొత్త దిశకు వెళ్ళిందా? ఇంతకు మునుపు దేనికోసం ఆరాటపడ్డాడు? తనకి ప్రాణాధారమైనట్టుగా పనిచేసాడు. దేనికి సంబంధించి? యోధా మతానికి సంబంధించి. ఇప్పుడు ఎవరు ప్రాణాధారమైనకి? క్రీస్తు. రూటు, ఆ వేగం ఆగలేదు, కానీ రూటు మారింది, పని మారింది, వ్యక్తి మారాడు, ఆయన జీవిత విధానం మారింది, ఆయన జీవితంలో కనపరుస్తున్నాడు. పౌలు గారు మారు మనసు పొంది పాపం మానేసి ఇంట్లో కూర్చుని భక్తి చేసుకుంటే అది మారు మనసు ఎలా అవుద్ది? ఇప్పుడు ఏం చేస్తున్నాడు పౌలు? సౌలు పౌలు అయిపోయాడు. పేరు మారింది, ఊరు మారింది, తీరు మారింది, రూట్ కూడా మారింది. ఆవిడ ఏం మారలేదు, ఆ రూట్లో ఉండే అన్నీ పాడుతుంది అంతే. నడక మారింది నిజంగా. ఇదివరకు మామూలుగా ఈడ్చుకుంటూ నడిచింది, ఇప్పుడు స్టైల్గా నడుస్తుంది, అంతే తేడా. నా స్టైల్ మారింది, అందుకే స్టైల్గా ఈ స్టైల్గా నడలేదు ఈయన. యోధా మతంలో ఉన్నప్పుడు స్టైల్గా నడుచుంటాడు, కానీ ఇప్పుడు కుంటుకుంటూ నడిచాడు. మక్కి ఎరగొట్టాడు దేవుడు. ఆ మక్కి ఎరగొట్టబడినటువంటి ఆ కాలుతోటి డేక్కుంటూ క్రీస్తు కోసం బతికాడు. అదే ఆయన రూట్ మార్చుకోవటం అంటే, కాదా? ఎరవబడిందా? నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు ఏ పాట పాడతామని తీర్చిదేవుడికి మూలపడి ఉంటాం. అది ఎందుకు కట్టారు తెలుసా? యాకోబు గారిని బట్టి కట్టారు. ఎరవబడిన తర్వాత యాకోబు ఇజ్రాయేల్ అయ్యాడు. మోసగాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన ప్రారంభించాలి, ఆగిపోకూడదు. మారిపోవటమే మారు మనసు కాదు. మారు మనసుకి మార్పు అనేది అవసరం, జీవితం యొక్క దిద్దుబాటు అవసరం. కానీ దానికి మించింది ఏంటంటే దానికి తగ్గ క్రియలు నువ్వు చూపించటం. ఆయన మారాడు. క్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి సౌలు సంఘం కోసం ప్రాణం పెట్టేటంతగా మారిపోయాడు. బ్రతుకుట క్రీస్తే, కానీ ఇక్కడ మారావు, బ్రతుకుట నా భార్య, జీవించడం నా పిల్లలు అన్న. అది దేవునికి ఉపయోగం ఏముంది? పాపం నుండి మరలుకున్నావు, పాపాన్ని నుంచి మరలుకున్నావు, కానీ నువ్వు అక్కడ ఆగిపోయావు. మారిపోయాడు ఆయన, చాలా బాగా మారిపోయాడు, అంతే. ఎవరికి ఉపయోగం? అది మారు మనసు కాదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతకుముందు ఆయన విన్నాం ఎలాగా? నేనైతే వెళ్ళలేదు, మీరు విన్నారేమో. నేను అనుకున్నాను మారు మనసు అంటే చక్కగా జీవితం దిద్దేసుకున్నాం కదా అనుకున్నాను, కానీ ఆయన కోసం పనిచేయటమే మారు మనసు. ఆయన ఎవరు? సౌలు వివేకంతో కూడిన మనస్సాక్షితో అతని సంపూర్ణ వ్యక్తిత్వము పాత జీవిత విధానం నుండి మరలేలా విప్లవకరమైనటువంటి తీర్మానాన్ని తన చిత్తమునందు అతడు కనపరిచాడంట, చేశాడంట. ఒకసారి చూడండి రిఫరెన్స్ కూడా.
26:19 అపోస్తల కార్యాలు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక తీర్మానం చేసుకున్నాడా? మొదట పశ్చాత్తాపడ్డాడు, తన మార్గాన్ని మార్చుకున్నాడు. రెండోదిగా, మూడోదిగా తీర్మానం చేసుకుంటున్నాడు. ఏంటా తీర్మానం? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. మనం విధేయులయ్యాం. ఎక్కడి వరకు? మన జీవితం యొక్క దిద్దుబాటు వరకు విధేయులయ్యాం. విధేయులు అవ్వటం అంటే మన జీవితం దిద్దుకోవటం కాదు, ఆయన కోసం బ్రతకటం. పౌలు గారు బతికాడా? బతికాడు. తర్వాత అతడు ఇలా అన్నాడు, ఏమని? ఫిలిప్పీ పత్రిక 3:7 చూడండి, ఏమన్నాడు? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని. ఎలా ఎంచుకున్నాడు? ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటి అన్నిటిని ఎలా ఎంచుకున్నాడు? నష్టంగా ఎంచుకున్నాడు. పెంట అనుకున్నాడంట. ఈ లోకంలో వాళ్ళకి పంట, ఈయనకి పెంట. ఏం చేశాడు? తాను వెళ్ళవలసిన మార్గాన్ని సరి చేసుకున్నాడు. ఒకప్పుడు ఏంటి లాభకరమైనకి? ధర్మశాస్త్ర విషయమై ఒక పండితుడిగా, ఒక పేరు కలిగిన వాడిగా, తన సమాన వయస్కుల్లో అనింజుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుకుని వాళ్ళ దగ్గర గొప్పోడు అనిపించుకున్నాడు. కానీ అవన్నీ కూడా పెంటతో సమానం అంటున్నాడు. ఏం చేశాడు ఇప్పుడు? క్రీస్తు కొరకు తన జీవితాన్ని సమర్పించాడు. 26:20 మొదట దమస్కులోనికి, యెరూషలేములోను, యూదయ దేశమందంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తోటి తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈయన చేయకుండా ఎలా ప్రకటిస్తాడండి? మారు మనసుకు తగిన క్రియలు అంటే మారు మనసు పొందుతున్నారు, కానీ తగిన క్రియలు అలా కూర్చుని ఉంటున్నారు, స్తబ్దుగా ఉదాసీనంగా ఉంటున్నారు. మారు మనసు అంటే ఏంటి? తాను వెళ్ళవలసిన మార్గాన్ని సరి చేసుకోవటం, సరిదిద్దుకోవటం, దానికి తగినటువంటి క్రియలు చేయటం. ఇది మారు మనసు అంటే. అర్థమైంది అనుకుంటున్నాను. ఒక విషయమే చెప్పాను మీకు, మారు మనసు అంటే ఏంటి అన్నది. పాపము నుండి మరలుట అంటే ఆయన రూటిని మార్చుకోవటం. సౌలు వలె క్రైస్తవులు మారు మనసు నుండి పాపము నుండి మరలిన జనులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు అంటే అది ఆజ్ఞాపించటం. నువ్వు మారిపోవటం కాదయ్యా, మారి బ్రతికి చూపించు, క్రియలు చూపించు. ఇది కోరుకున్నాడు ఆయన. మారు మనసుకు తగినటువంటి క్రియలు. ప్రతివిధమైన కీడికి దూరంగా ఉండటమే కాదు, దేవుని ప్రజల జీవన విధానం ఒక కొత్తగా కనపడాలంట. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22 ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. రోమపత్రిక 12:2 వారి లోక మర్యాదను అనుసరింపక, వారి లోక మర్యాదను అనుసరింపక, దేన్ని అనుసరింపకూడదు? లోక మర్యాదని. రోమపత్రిక 12:21 కీడును మేలు చేత జయించుచు. మార్మన్స్ అంటే ఏంటి చూడండి. మార్మన్స్ అంటే ఏంటి? ప్రతి విధమైన కీడునకు దూరం ఉండటమే దేవుని ప్రజల యొక్క జీవన విధానం. వారి లోక మర్యాదను అనుసరించకుండా కీడునకు మేలు చేత జయించుచు. రోమపత్రిక 12:21. పేతురు రాసిన మొదటి పత్రిక 2:12 అంటాడు, తమ సత్ప్రవర్తన వలన తమపై మోపబడే తప్పుడు నేరాలను అణిచివేస్తూ సాగిపోతారంట నిజ క్రైస్తవులు. ఎలా సాగిపోతారు? తమ సత్ప్రవర్తన వలన తమపై మోపబడే తప్పుడు నేరాలను అణిచివేస్తూ సాగిపోవాలి. ఇది మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏంటి? పాపము నుండి మరలుట. సౌలు గారి జీవితంలో చూసామా? పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో. ప్రతి విధమైన కీడికి దూరంగా ఉన్నాడు. కీడి చేత మేలుని జయించక మేలు చేత కీడుని జయిస్తూ ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఎవరైతే ఆయన మీద నిందలు మోపారో ఒకప్పుడు వారిని తన సత్ప్రవర్తన ద్వారా, సత్క్రియల ద్వారా
వారు నోరు మూయించి ముందుకు సాగిపోయాడు. ఇది మారు మనసు అంటే. కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:12, ఇదివరకు అన్యజనులు మనల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో ఏం చేయాలంట? 15 వచనం కూడా చూడండి. 15 వచనం, ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవునికి ఇష్టమంట. మారు మనసు అంటే అదేనంట. మన వాళ్ళు ఏం చెప్పారు? నోరు మూయిస్తాను, కేకలేయటమన్నారు. కానీ పేతురు గారు అంటున్నాడు, నోరు మూయించడం అంటే కేకలేయటం కాదు, నీ ప్రవర్తనతో నోరు మూయించాలి. సీను దొంగసాటుగా చేస్తున్నాడు, మీకు తెలియదు, నటింటున్నాడు అని ఎవడో వచ్చి చెప్పాడు మనకి. గతంలో తన జీవితాన్ని వదలలేదు, అయ్యా చేస్తున్నాడని సీను గురించి ఎవడో బ్యాడ్ సాక్ష్యం ఇచ్చాడు మనకి. ఎక్కడ అని పలానా చోట రండి చూపిస్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీను వీడు చెప్పింది చేయట్లా, ఒక ఉన్నతమైన పని చేస్తున్నాడు. వాడు ఏం మూసాడు? నోరు మూసేసాడు. బెదిరించాడా శ్రీను? కత్తి చూపించాడా? బోర్ కొసెత్తనన్నాడా? నోరేసి పడిపోయాడా? ఎలా నోరు మూయించాడు? యుక్త ప్రవర్తన గలవాడ. ఇది మారు మనసు అంటే. ఇదివరకు పనులు చేయట్లేదు, ఇప్పుడు వాడు నోరు మూయించాడు. వాళ్ళ నోరు మూయించటమే మారు మనసు. మారు మనసు అంటే పాపము నుండి మరలుట. 2, మారు మనసు అంటే పాపము నుండి క్రీస్తు వైపుకి మరలుట. మరలటమే, ఓకే. ఎవరి వైపుకి? నువ్వు అనుకున్న ఒక రూట్కి కాదు, క్రీస్తు వైపుకి మరలుట మారు మనసు అంటే. అది మారు మనసు అనేది క్రీస్తు వైపుకి మరలుటే ఉంది. అది కీడుకు వ్యతిరేకంగా తిరగటం మాత్రమే కాదు, అది క్రీస్తుకు సాధకమైన విధేయత కూడా అయ్యింది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు తెస్సలోనికి వెళ్ళి మెచ్చుకుంటున్నాడు. చూడండి పౌలు గారు ఎలా మెచ్చుకుంటున్నాడో. మధ్యలో అయిన తమ్ముడు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు ఆఖరిలైను మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. మారు మనసు అంటే ఏంటి? పాపము నుండి రూట్ మార్చుకోవటం మొదటిది. ఆ రూటు క్రీస్తు వైపుకి మార్చుకోవటం. మారు మనసు అంటే ఏంటి? పాపము నుండి మరలటం. ఆ మరలటం ఎవరి వైపుకి? క్రీస్తు వైపు మరలటం. పాపం నుండి క్రీస్తు వైపు మరలటం మారు మనసు అంటే. వీళ్ళ రూట్ ఏ పక్క వెళ్ళింది? ఇదివరకే లేళ్ళువాడిని మారు మనసు పొందాను కాబట్టి ఈ రూట్లో వెళ్తున్నానంటే కుదరదు. ఇప్పుడు ఈ రూట్ ఏదై ఉండాలి? యేసుక్రీస్తు వారి రూట్ అయి ఉండాలి, జీవం గల దేవుని రూట్ అయి ఉండాలి. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారంట, మీరు ఎలాగూ దేవుని వైపుకి తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఒకటి పాపం నుండి మరలి దేవుని వైపుకి తిరగకున్నట్లయితే క్రొత్త నిబంధనలు ఈ పదం యొక్క సంపూర్ణ భావాన్ని బట్టి అతడు మారు మనసు పొంది ఉండడు. ఆ పనులు చేయలేదనుకోండి, మనం ఏం పొందనట్టు? మారు మనసు పొందనట్టు. 1 పాపం నుండి మరలటం, 2 పాపము నుండి క్రీస్తు వైపుకి మరలటం. మీరు ఆవేశపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు కాబట్టి షార్ట్లో 2 పాయింట్లు చెప్పేస్తాను, 2 పాయింట్లతో తేల్చేస్తాను. 3 ఏంటంటే మారు మనసు అంటే పాపము నుండి క్రీస్తు వైపునకు మరలటమే మారు మనసు కాదు, క్రీస్తు వైపునకు జీవితాంతం మరలటం. సగం అయిపోయిన తర్వాత మానేస్తాం, కష్టాల బాధలు వచ్చి. మళ్ళీ అడుగుతున్నాను, మారు మనసు అంటే మొదటిది పాపము నుండి మరలుట. మారు మనసు అంటే 2 పాపము నుండి క్రీస్తు వైపు మరలుట. మారు మనసు అంటే 3 పాపము నుండి క్రీస్తు వైపుకి జీవితాంతం మరలుట. ఇదే జీవితాంతమా? అంటే జీవితాంతకాలం ఆయనకి సమర్పించుకోవాలా? అలెగ్జాండర్ అంటండి తన సైన్యాన్ని, భయంకరమైన యుద్ధం జరుగుతుందంట. ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. నేను పీడిఎఫ్ పెడతాను, రాసుకోండి, కంగారు పడకండి. గొప్ప యుద్ధం కొరకు అలెగ్జాండర్ తన సైనికులు తీసుకుని ఒక పెద్ద ఏరు దాటాడంటండి.
ఒక వాడు తీసుకుని ఏరు దాటాడంట తన సైనికులు తీసుకుని ఏరు దాటంగానే ఆయన ఏం చేశాడంటే తెలుసా, పెట్రోల్ పోసి ఏదైతే యువతలకు చేర్చిందో దాన్ని తగలబెట్టేమన్నాడంట ఆ పడవని. ఎందుకు తగలబెట్టేమన్నాడు? సైనికులు భయపడి వెనక్కి వెళ్ళిపోతారని ఒకటైతే, రెండు, వెనక్కి తిరగటం వాళ్ళకి ఇష్టం లేదు. ఇక మేము సాగిపోయేది ఎదరికే, సావైనా బ్రతికైనా ఎదర జరగాలి. వెనక్కి మార్చుకుంటారేమో, పరిస్థితులు బట్టి మనసు మార్చుకుంటారేమో. తగలబెట్టేసాడంట. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మీరు దాన్ని కంటిన్యూ చేసుకోండి. మారుమనసు అనేది ముందుకు సాగిపోయే సమర్పణతో కూడినదై ఉండదు తప్ప మధ్యలో వెనక్కి పారిపోయేదై ఉండదు. అంటే మారుమనసు అని అంటే ఒక రకంగా చెప్పాలని అంటే చచ్చాక మనం మారుమనసు పొందలేదు తెలుస్తుంది అన్న. రంజిత్ అన్న పెట్టినప్పుడు మారుమనసు పొందాడని చెప్పాలి దేవుడు మనల్ని, అంతే కదా మరి. అది సమర్పణ. ఎప్పటి వరకు? ఎంతమంది బయలుదేరలేదు మనతోటి ఈ క్లాసులో ఈ క్లాసుకి క్రైస్తవ జీవితం జీవించడానికి కాదు, ఈ క్లాస్ నేర్చుకోవడానికి ఎంతమంది బయలుదేరారు? అయ్యి బాబోయ్ ఎప్పుడు వినలేదు నాయన బాబా ఇలాంటి విషయాలు అన్నాడు. 3 వారాల రోజులు మాయి ఒక మెసేజ్ అన్నాడు, అర్జెంటుగా నాకు బాప్తిస్మ ఇచ్చాను అన్నాడు. బాప్తిస్మ ఇచ్చే మరుసటి రోజున వెళ్ళి గుప్పుతున్నాడు పొగ్గొట్టమెట్టి. ఇలాంటి వాళ్ళందరూ మేము మారుమనసు పొందాము, యేసుబాబు నమ్ముకున్నాం అని చెబుతున్నారు. పెట్టినప్పుడు ఎవడాడు అక్కడ అంటాడు ఆయన, మారుమనసు పొందిన బిడ్డ ప్రభువా అంట. మారుమనసు పొంది ఎవడరా నువ్వు పొందావా అంటాడు. మారుమనసు అంటే ఏంటంటే సింపుల్గా తీసేసుకుని భక్తి చేస్తున్నాం అంతే. ఈ రకంగా మీరు లెక్క పెట్టుకుంటే ఎవడు మారుమనసు పొందాడు? నాకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది పొద్దుట. నేను అడుగుతున్నాను, శ్రేణి మారుమనసు పొందావా బ్రదర్? మీరు మారుమనసు పొందారా? ఏంటి వీడికి మారుమనసు అంటే ఏంటో తెలీదు. తిప్పి లైగా తిప్పి అడుగుతాడు, మీరు మారుమనసు పొందారు బ్రదర్ అంటాడు. వీడికి తెలియదు, అడిగినోడికి మేము పొందాం వాడు చెప్తాడు. ఎక్కడ ఉంటాడు? ఒప్పుకో, ఈ రాత్రి ఒప్పుకో, నీ పాపాలు ఒప్పుకో. ఆడు మారుమనసు పొందాడంట. చేసేసి ఒప్పేసుకో మారుమనసు పొందినట్టే. సమం లేదంట. ప్రత్యేకంగా ఒప్పుదల కూడికలంట. మారు మనసా ఆయన అంటున్నాడు మామూలుగా. బావరు మన ఎవరు నానాజీ అంటున్నాడు, మారు మనసు ఒప్పుదల ప్రార్థనలు పెడుతున్నారండి. అక్కడ కూడా మారు మనసు పొందారా మీ పాస్టర్ గారు అని అడుగుతున్నారంట. ఇంతకీ అడిగిన వాళ్ళు పొందారు లేదు అర్థం అవట్లేదు. మారు మనసు అనేది మనం దేవునికి ఇచ్చే ప్రత్యుత్తరంలో శరీరాచ్యులను సంపవలసిన వారమై ఈ జీవితాన్ని త్యాగపూరితంగా ఆయనకి సమర్పించుకోవటం. ఎప్పటి వరకు అని అంటే ఈ బందులో ప్రాణమున్నంత వరకు. అది మారు మనసు అంటే. చాలా మ్యాటర్ ఉంది, మీరు పంపిస్తాను, అది జిరాక్స్ తీయించుకోండి. అద్భుతమైన సంగతులు ఉన్నాయి. సంఘాలకి మనకి ఇది చాలా అవసరం. అందుకే నాకు అనిపిస్తుంది, పాపలు బ్రతికి సంఘంలోకి చేర్చబడి వాడిని మారుమనసు ఆజ్ఞాపించాడని నేను అనుకున్నాను. మరలా ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి 7 సంఘాల నుండి 5 సంఘాలకి మారుమనసు పొందమని ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు? నాకు అప్పుడు అనుమానం వచ్చింది. అంటే ఇప్పుడు తుయతైరా సభ్యులు కడవరకు ఉన్నారా? ఇప్పుడు మధ్యలో బ్రేక్ అయ్యేటట్టు ఉండగా ఎపేసి పెరగమా స్ఫురణ అనలేదు, మళ్ళీ చచ్చిపోయారు వాళ్ళు. మరణం వరకు నమ్మకంగా జీవితాలు ఉన్నాయి వాళ్ళు. మారుమనసు అంటే సరైన అర్థం తెలియకుండా ఇంతకాలం మనం జీవనాన్ని సాగించాం. దేవుని ప్రజలు సమర్పణ చేసుకుని మరణంలో నుండి జీవంలోనికి దాటి రూపాంతరం పొందినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇదే దేవుడు మన నుంచి
కోరుకుంటున్నాడు. అదే నిజమైనటువంటి మారు మనసుకి తగ్గ క్రియలు. ఇలా బ్రతకగలిగితే మనం మారు మనసు పొందినట్టే. ఇక్కడ విషయం ఏంటంటే ఏది మారు మనసు కాదన్నది కూడా ఆలోచించాం మనం. అవన్నీ మారు మనసు కాదు, ఇది మారు మనసు అంటే. ఓకేనా, అర్థమైందా? అవన్నీ మారు మనసు అనుకున్నాం. మరి అక్కడ బైబిల్లో ఆ రీజన్ చూపిస్తుంది. ఓకేనా? ఏంటి? అవును, మరలి పనులు చేయాలి, చేయమని ఉంది కదా. జరిగించిన ఎడల అంటే మారిపోతే సరిపోదు, ఆ క్రియలు చూపించాలి. నేను మారు మనసు పొందాను అనే దానికి నువ్వు దానికి రీజన్ చూపించాలి, రుజువులు చూపించాలి. అంతేనా? గాలి తనకిష్టమైన చోటు విసురును, అది కంటికి కనబడదు కానీ దాని క్రియలు కనబడతాయి అంటాడు యేసుక్రీస్తు వారు. కొత్త జన్మ కూడా అలాంటిది అంటాడు. కొత్త జన్మ ముసలివాడు ఎలాగూ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రాగలడు అని అడుగుతాడు కదా నికోదేము. కొత్త జన్మ శిష్యులు కాదు, నికోదేము అడుగుతాడు. దానికి యేసుక్రీస్తు వారి సమాధానం ఏంటి? ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఒక మాట, మంచి మాట ఉంచండి, ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఏసిట్లనెను ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనునే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. చూడండి, క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. అసలు క్రొత్త జన్మ ఎలా ఉంటుంది చెప్పాడు. చూడండి, గాలి తనకిష్టమైన చోటుని విసురును, నువ్వు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలీదు. గాలి తనకిష్టమైన చోటుని విసురును. ఇలాగా ఒక మాట. గాలి కనపడుతుందా? ఎవరైనా చూసారా? గాలి ఉంది ఇక్కడ, ఎలా చెప్పగలరు? ఒంటి మీద పడేది కూడా తెలియదండి. ఒంటి మీద పడేది మనకు తెలుస్తుంది కానీ కనబడదు. మరి గాలి ఉందని ఎలా చెప్పగలరు? ఆ కిటికీలోకి చూడండి, కట్టెని కదులుతుందా? ఎవరు కదుపుతున్నారు దాన్ని? అలాగే మారు మనసు పొందినోడు కూడా అలా పనిచేసి చూపిస్తాడు. మారు మనసు కంటికి కనబడదు, అలా కదిలి చూపించాలి. గాలి కంటికి కనబడదు, ఆ గాలి ఏం చేస్తుంది? దాన్ని పని చేయిస్తుంది, కదిలిస్తుంది. మారు మనసు కూడా అంతే. మనం పని చేయకుండా మారు మనసు పొందానంటే అది మారు మనసు పొందిన విధానం కాదు. మారు మనసు పొందమని అంటే యజబేల్ని ఏం చెప్తున్నట్టు? అవి మార్చేసుకుని సైలెంట్గా కూర్చోని కాదు, నువ్వెంత కీడైతే చేసావో వాటన్నిటిని ఏం చేయాలి? ఒక మాట. ఎందుకంటే ఒక 10 నిమిషాలు ఉంది కాబట్టి ఒక మాట. యజబేల్ నుంచి ఏం కోరుకున్నాడు అని అడిగితే ఒక మాట. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనం. బెన్యామీను చీల్చినట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. చూడండి, ఇది బెన్యామీను గురించి తన తండ్రి ప్రవక్తగా పిలువబడినటువంటి యాకోబు గారు ఆయన బిడ్డల విషయమే ప్రవచింపజేస్తూ బెన్యామీను గోత్రీకుణ్ణి ఇలా అంటున్నాడు. చీల్చినట్టు తోడేలు ఎవరు? బెన్యామీను. అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు
దోపుడు సొమ్ము పంచుకును. రోమపత్రిక 11 అధ్యాయం. ఇది బెన్యామీను గోత్రికుల్లో ఎవరిలోనే నెరవేరలేదు. రోమపత్రిక 11 అధ్యాయము మొదటి వచనం. అలాగైన ఎడల నేను అడుగునేది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. బెన్యామీను గోత్రమేనా పౌలు గారు? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. పౌలు గారు తన యవ్వన దశలో, తన ప్రారంభ దశలో సంఘాన్ని ఒక అడుగు పంది తోటను పాడు చేసినట్టు పాడు చేశాడు. చీల్చి పాడేశాడు చాలామంది క్రైస్తవుల్ని. ఆ మార్గమందు ఉన్న వారిని హింస పెట్టేశాడు. ఉదయమందు ఎరను తిని, అంటే మంచి వయసులో యవ్వన ప్రాయంలో ఎరను తిని దేవుని ప్రజల్ని హింసించి బాధ పెట్టి అస్తమయమందు దోచుకున్నదంతా కక్కాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాడో, మారు మనసు పొందిన తర్వాత ఆయన ఏం చేశాడు? అనేకులను పంచుకున్నాడు. దోపుడు సొమ్ము పంచుకున్నాడు. ఆయన పరిచర్యలో 126 మందిని సేవకులుగా చేశాడు. మనకున్న బైబిల్ ఆధారాన్ని బట్టి. ఇక రాయనోళ్ళు ఎంతమంది ఉంటారు? అడవి పంది తోటను పాడు చేసినట్టు సంఘాన్ని పాడు చేశాడు. కానీ అస్తమయమందు ఆఖరి దినాల్లో ఉదయం మంది ఎర్రని తిన్నాడు. సావుకు ముందటి దినాల్లో ఏం చేశాడు? సంఘం కోసం ప్రాణం పెట్టాడు. అస్తమయమందు అంటే సావుకు దగ్గర పడుతున్న తర్వాత దినాల్లో మారు మనసు పొందిన తర్వాత తన జీవితాన్ని ఎవరికి సమర్పించాడు? దేవునికే సమర్పించాడు. ఆ ప్రవచనం ఈయన విషయంలో నెరవేరింది. నెరవేరలేదా? అది బెన్యామీను గోత్రికుడు అంటే ఆయనే. మనం కూడా ప్రారంభంలో ఎలాగ ఉండుంటాం, కానీ మారు మనసు పొందామని చెప్పడానికి ఏం చేయాలి? క్రియలు చేయాలి. ఆ ఫస్ట్ నష్టం చేశారు చూసారు దేవుడికి, ఆ నష్టాన్ని అంతా కూడా భర్తీ చేసుకుని ఇంకా మనం ఇవ్వాలి ఆయనకి. అది మారు మనసు అంటే. మారు మనసు అని అంటే పశ్చాత్తాపడటం కాదు, పశ్చాత్తాపడటం కంటే మించింది. బ్రతుకు దిద్దుకోవటం కాదు, బ్రతుకు దిద్దుకోవటం కంటే మిన్నయినది. ఇది మారు మనసు అంటే బైబిల్ ప్రకారం. అది యెజబెల్ నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. పెరగమ సంఘాన్ని నుంచి, ఎఫెసీ సంఘాన్ని నుంచి, తుయతైర సంఘం నుంచి ఎలాంటి మారు మనసు అయినా ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది కరాఖండిగా ఒత్తి పలికాడు. ఈరోజు నువ్వు నేను మనం మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకుంటున్నా. ఇంకా చాలా చేయాలి మనం దేవునికి. అప్పుడు కానీ మనం మారు మనసు పొందినట్టు కాదు. ఇంకా బోలెని కారణాలు, బోలెని లాజిక్లు చూపించుకుంటున్నాం, బోలెన్ని అడ్డులు పెట్టుకుంటున్నాం. అవన్నీ తొలగించుకుంటే నిజమైన మారు మనసుకి మనల్ని ఆయన నడిపిస్తారు. దేవుడి మాటలు మీ హృదయాల్లో ఆలోచన పుట్టించి అటు రీతిగా బలపరిచి నడిపించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే మరొక క్లాసులో, ప్రకటన గ్రంథం క్లాసులో మరికొన్ని జ్ఞాన సంగతులు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.